టక్ జగదీష్ రిలీజ్ అయినప్పుడు ఆ బ్యాడ్ హస్బెండ్ అన్న ట్యాగ్ చాలా రోజులు ఉండిందా? లాస్ట్ ఇయర్ వరకు కూడా జార్జ్ రెడ్డి అండ్ టక్ జగదీష్ అండ్ సిన్, ఈ మూడింటి వల్ల అలాంటి ప్యాటర్న్ లోనే రోల్స్ వచ్చాయి. పవర్డ్, ఉమనైజర్, బ్యాడ్ హస్బెండ్, జులాయిగా తిరిగే యదవ. వీటిని ఎలా బ్రేక్ చేయాలని నాకు అర్థమయ్యేది కాదు. మసూదా రిలీజ్ అయ్యాక కొంత తగ్గింది. మసూదా రిలీజ్ అయ్యాకే నాకు మళ్ళీ కింగ్డమ్ లో మురుగన్ అడిగింది. అది కూడా కొంచెం మోరల్ లైక్ అట్నే ఉంటుంది. అండ్ సలార్లో వాళ్ళు నన్ను కాటిరమ్మ ఫైట్ది అది అడిగింది కూడా టక్ జగదీష్ బేస్ చేసుకుని. దాన్ని బ్రేక్ చేయాలని ఉండింది నాకు. ఎలా బ్రేక్ చేయాలి? మసూద్ వచ్చింది, మళ్ళీ ఇన్నోసెన్స్ మీద పడ్డారు. అరే అన్నీ మంచివాడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, ఇవి ఎంతకాలం చేస్తాం, మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఏదో రావాలి. కానీ ఏదో రావాలని ఉన్న ఆపలేము. ఉన్న వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటే ఏమైపోతుంది, ప్యాటర్న్ లాగా అయిపోతుంది. ఇతను అన్ని విలేజ్ క్యారెక్టర్స్ చేస్తాడు, అన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు. ఎవరికి ఉండదు ఒకే రకమైన సినిమాలు, ఒకే రకమైన డైలాగ్ చెప్పాలని, ఒకే రకం కనబడాలని. కానీ ఉన్న సోర్సెస్లో ఉన్న వాటిలో బెస్ట్ది పిక్ చేసుకుంటే అది ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది. అది బడ్జెట్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్న జనాల మైండ్ సెట్ అన్ని రైటర్స్ అనుకుని రాసుకునే కథలు అయి ఉండొచ్చు.